గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. అక్షరాలు చెప్పలేని భావాలను సైతం అరక్షణంలో ముఖ కవలికలు మార్చేసి తమ నటనతో చెప్పేయచ్చని అక్కడ చదివాను నేను అది. అవును. అది ఎక్స్ప్రెషన్స్తోనే డెఫినెట్గా ఒక నటుడికి అతను ఎంత గొప్ప నటుడు అని తెలిసిపోతుంది. కరెక్ట్. ప్రేక్షకులకు కూడా అతని యాక్టింగ్ ఈజ్ అనేది దాంట్లోనే తెలిసిపోతుంది. సరే, ఈ మైమ్ కళ అనేది ఈ తరం వాళ్లకు ఎంతవరకు పరిచయం అనుకుంటున్నారు? ఒకప్పుడు నేను చేస్తున్నప్పుడు మైమ్ అంటే ఏంటి, మోనాక్షన అని అనే వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉండేది. ఇప్పుడు చాలామందికి తెలుసు. ఈవెన్ అప్పుడు దేవదాస్ కనకల వారు యాక్టింగ్ టీచర్గా ఉన్నప్పుడు మైమ్ చెప్పేవారు. చిరంజీవి గారు, రజనీకాంత్ గారు, రాజేంద్ర ప్రసాద్ గారు వీళ్ళందరూ మైమ్ నేర్చుకున్నారు. రాజేంద్ర ప్రసాద్ గారు మైమ్లో గోల్డ్ మెడలిస్ట్ అట. ఆ ఇన్స్టిట్యూషన్లో చెన్నై వడియార్ ఇన్స్టిట్యూషన్ ఉన్న దాంట్లో. సో పాయింట్ ఏంటంటే అప్పుడు కొంత వరకే ఉండేది. బట్ ఇప్పుడు ఇంటర్ యూనివర్సిటీ కాంపిటీషన్స్లో అప్పట్లో ఒక మైమ్ ఆర్టిస్ట్గా మైమ్ యాక్టింగ్ చేసేవాడు ఒకరో ఇద్దరు వస్తే ఎక్కువ యూనివర్సిటీ మొత్తంలో. బట్ ప్రజెంట్ ఆల్ ఓవర్ ఇండియాగా నేను నేషనల్కి జడ్జికి వెళ్తుంటాను. ఒక యూనివర్సిటీ నుంచి, ఒక కాలేజ్ నుంచి 20 మంది 10 మంది వస్తున్నారు కాంపిటీషన్స్కి. సో ఈక్వల్గా డాన్సర్స్కి ఎట్లా ఉన్నారో అంతమంది మైమ్కి వస్తున్నారు. సూపర్. సో కేరళ ఫుల్గా ఉన్నారు, కల్కటాలో ఫుల్గా ఉన్నారు, అండ్ మణిపూర్లో ఉన్నారు, ఢిల్లీలో ఉన్నారు, మధ్యప్రదేశ్లో నా స్టూడెంట్స్ గ్రూప్ ఉంది. సో నేను తిరగడం వల్ల ఇక్కడ నేనేం చేయలేదు. బట్ ఇక్కడ ఉత్తానం అనే వర్క్షాప్ తోటి నియర్లీ 150 1 lakh ట్రైనింగ్ ఇచ్చాను. వాళ్ళే సగం మంది యాక్టింగ్ టీచర్లు ఉన్నారు, టీవీలలో ఉన్నారు, డాన్సర్స్ ఉన్నారు. అండ్ స్పెషల్లీ క్లాసికల్ డాన్సర్స్కి హౌ టు కరెక్ట్ దేర్ బాడీ, ద్విభంగి, త్రిభంగి అండ్ నేత్రాభినయం ఇవన్నీ నేర్చుకోవడానికి మైమ్ ఏ విధంగా ఉంటుందో వర్క్షాప్ నేను పెట్టినాను. నా నాట్య గ్రూప్ అని బెంగళూరులో ఇన్స్టిట్యూషన్ ఉంది, పద్మవిభూషణ్ మాయారావు గారి ఇన్స్టిట్యూషన్. ఆవిడ చనిపోయారు. ఆ ఇన్స్టిట్యూషన్ లోపల మైమ్ వర్క్షాప్ నడుస్తుంది, ఎగ్జామ్ ఉంది. సో ప్రతి యాక్టింగ్ స్కూల్లో మైమ్ ఒక సబ్జెక్ట్ ఉంది ఇప్పుడు. ఓకే. సో ఇట్స్ నౌ గోయింగ్ ఆన్. మీ దగ్గర ఒక ట్రైనింగ్ తీసుకుంటారు ఒక శిష్యుడు అనుకోండి, సమ్మోన్ ఆర్టిస్ట్ శిష్యుడిలా మీ దగ్గర జాయిన్ అవుతాడు, అన్ని రకాలుగా ట్రైనింగ్ తీసుకుంటాడు. అండ్ ట్రైనింగ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత అతను కెరీర్లో ఎదగడు, అంటే కెరీర్లో మాత్రం ఫెయిల్ అయినట్టుగా కనిపిస్తాడు. ఎందుకని అలా ఎందుకు జరుగుతుంటుంది? కంటిన్యూటీ లేకపోవడం ఒకటి. రెండవది ఏంటంటే మేం చేస్తామంటే అతనిలో ఉన్న ఇన్నర్కి ఎక్స్ప్లోర్ కావడానికి కావాల్సినటువంటి వాతావరణం క్రియేట్ చేయడమే ఒక టీచర్ కానీ ఒక గురువు కానీ యొక్క లక్ష్యం. అతను ఎక్స్ప్లోర్ కావాలి. ఎక్స్ప్లోర్ అయిపోయిన తర్వాత, వెళ్ళిపోయిన తర్వాత తన అనుభవంతో ముందుకు చొచ్చుకుపోవడానికి లోపల ఆగిపోయాడు అనుకోండి, నాకు వచ్చులే, లేకపోతే ఇది తెలుసులే, లేకపోతే అహంకారం లాంటివి ఏమైనా వచ్చాయనుకోండి, దెన్ హీ విల్ స్టాప్. ఓకే. సో నాకు ఎప్పుడైతే తెలుసు అనే భావన కలిగిందా అతని చెవులు మూసుకుపోతాయి, కళ్ళు తెరిచున్నా కానీ అంధుడు అవుతాడు. సో అతను ముందుకు వెళ్ళలేడు. సో రెండవది ఏంటంటే హై ఎక్స్పెక్టేషన్, రియాలిటీగా ఆలోచించకుండా ఓవర్గా ఆలోచించేటువంటి ప్రోద్బలించేటోళ్ళు వేరే వాళ్ళు ఉంటారు. నువ్వు 100 kgs మోయగలిగితే నువ్వు 100 మోసావు, అది ఇంకా 1000 మీతో కూలపడిపోతాడు. సో ఓవర్గా ఆలోచిస్తారు. ఏదైనా ఇంత అన్నం పెట్టుకున్నా కానీ ఒక ముద్దతో తినాలి. సో దే షుడ్ నో వే టు స్టాప్, వే టు ఎండ్. సో అవి ఆ అనుభవాల లోపల కొంతమంది వెళ్ళిపోతుంటారు, కొంతమంది ఉంటారు. సో అందుకే నేను అంటాను, మీ గురువు మీ శిష్యులు అంటే ఏంటి ఎప్పటిదాకానంటే దట్ నా ట్రైనింగ్ పీరియడ్లో ఉన్నప్పటి వరకే నా శిష్యుడు. ఓకే. దెన్ ఆఫ్టర్ దట్ నాట్ మీ. అదేంటి సార్, ఆఫ్టర్ ఏదన్నా అతను వచ్చి నేర్చుకుని మళ్ళీ క్లాస్లో ఉన్నాడు అనుకుంటే దట్ టైమ్ హీ ఈజ్ మై స్టూడెంట్. ఆఫ్టర్ లెఫ్ట్ ఈజ్ నాట్ మై స్టూడెంట్, ఐఎమ్ నాట్ హిస్ గురు. ఓకే. అంటే అతను కరెక్ట్ చేయటం అంటూ ఏముండదా? అంటే అతను నాలో ఉన్నాయి సార్, కరెక్ట్ చేసుకోవాలనుకుంటున్నాను అని నా దగ్గరకు వచ్చినాడు అనుకోండి, దెన్ దట్ రిలేషన్షిప్ ఓన్లీ ఇట్ విల్ హ్యాపెన్. ఓకే. సో వన్స్ అవుట్. బట్ కనెక్షన్ ఎట్లా ఉంది అనేది ఇంపార్టెంట్. నా గురువు నిద్రలో కూడా నాకు గుర్తుకొస్తుంటారు. ఐఎమ్ ఆల్వేస్ కనెక్ట్ విత్ హిమ్. సో కనెక్షన్ అలా ఉంటే డిఫరెంట్. సో ఎవ్రీడే యు ఆర్ ఎ లర్నర్. సో ఇట్ నాట్ ఓన్లీ ద క్లాస్ రూమ్, హౌ యు ఆర్ కనెక్టెడ్, దట్ ఈస్ ఇంపార్టెంట్. ఈ మైమ్లో యాక్టింగ్లో అంటే మైమ్లో శిక్షణ తీసుకున్న తర్వాత
యాక్టింగ్లో పర్ఫెక్షనిస్ట్ అయిపోతాడండి డెఫినెట్గా. ఆర్ట్ రంగంలో ఎప్పుడు పర్ఫెక్షన్ అనే పదానికి లిమిట్ లేదు. ఎవ్రీడే యూ నీడ్ టు ఫినిష్. ఇది ఒక మార్క్ వచ్చిందనుకోండి, ఇంకోసారి ఇంకో పర్ఫెక్షన్కి వెళ్తాం. సో దెర్ ఈజ్ నో లిమిట్. సో దాట్స్ వై ఎంత బాగా చేసినా కానీ ఇంకొంచెం చేస్తే బాగుండు అనే ఫీలింగ్ కలుగుతుంది. ఎప్పుడైతే తను అనుకున్నాడో ఆనాడే ఈజ్ కెరియర్ ఫినిష్డ్. అంటే మైమ్లో ట్రైనింగ్ అయిన వాళ్ళు కానీ, రంగస్థల నటులు కానీ చాలామంది మన తెలుగు వాళ్ళు చాలామంది ఉన్నారు సార్. వాళ్ళందరికీ అనుకున్న అవకాశాలు రావట్లేదని చాలామంది అంటే అంతా కొంచెం సాటిస్ఫైగా లేరు అది. సో మీరేమనుకుంటున్నారు? అంటే వాళ్ళకు తగిన అవకాశాలు లభిస్తున్నాయి అనుకుంటున్నారా, లేకపోతే మన వాళ్ళు ఎక్కువ ఇతర భాషల నటుల మీద ఆధారపడి ఉన్నారు? చాలా రీజన్స్ ఉన్నాయండి. నేను రీసెంట్గా ఒక మూవీ చేస్తున్నాను, పేరొద్దు. నా ముందు బాంబే ఆర్టిస్ట్ నాడు, నా ఇంకో ముందు ఒక మలయాళీ ఆర్టిస్ట్ నాడు, నా లెఫ్ట్ సైడు తమిళియన్ ఉన్నాడు, ఓకే, నేను తెలుగు వాడిని ఉన్నాను. ఓకే, తెలుగు డైలాగు వాళ్ళందరితో చెప్పించారు, నేను తెలుగు వాడిని, నాకు ఒక్క డైలాగ్ లేదు. వాళ్ళు చెప్తుంటే వాళ్ళు ముందు ఒక పేపర్ పెట్టుకొని వాళ్ళు చదువుతున్నారు. వాళ్ళు ఫస్ట్ కష్టాలు నష్టాలు పడుతున్నారు పాపం. వాళ్ళు ఇంగ్లీష్లో రాసి చదువుతున్నారు. వాళ్ళు వాళ్ళ లాంగ్వేజ్లో, మరాఠీలో తెలుగు డైలాగ్ను మరాఠీలో రాసుకొని వాళ్ళు చూసి చెప్పుకుంటున్నారు, కష్టపడుతున్నారు, భరించుకుంటున్నారు. ఆ బాధను చేసుకోవడానికి డైరెక్టర్కి, ప్రొడ్యూసర్కి ఉన్నప్పుడు ఆర్టిస్టులకు మాకేం ప్రాబ్లం? దిస్ ఈజ్ వన్ మూవీ ఓన్లీ. సో ప్రొడ్యూసర్స్ టు థింక్. వాళ్ళు ఏం ఆలోచిస్తారు, వీళ్ళని పెట్టుకుంటే నాకు డబ్బులు వస్తాయన్న ఉద్దేశం మీద ఆలోచన చేస్తారు. సో వాళ్ళ దగ్గర డబ్బులు వస్తేనే పెట్టుకుంటున్నా. ఇప్పుడు నా దగ్గర డబ్బులు వస్తానంటే అతను తీసి నన్ను పెడతారు ఖచ్చితంగా. సో అవకాశాలు వస్తే నేను అలా మారుతాను, ఇంకోళ్ళు అలాగే మారుతారు. సో ఆ ఇన్వెస్ట్మెంట్ రిస్క్ చేసుకునే వాళ్ళే ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి కళాకారులను తయారు చేయగలుగుతారు. బట్ ఇట్స్ ఒక ప్రాజెక్ట్ చేసేటప్పుడు నవ్ డేస్ పాన్ ఇండియా అని వచ్చేసింది కదా. సో ఆ ఆర్టిస్ట్ని పెడితే ఆ ప్రాంతం వాళ్ళు చూస్తారన్న ఉద్దేశం మీద వాళ్ళకు ఆ లెక్కలు ఉన్నాయి. సో నేను తప్పుగా ఆలోచించలేను, ఒప్పుగా ఆలోచించలేను. కానీ మనం అక్కడికి వెళ్ళి చేసే ఆర్టిస్టులు కూడా ఉన్నారు. సో వాళ్ళు కూడా అలాగే ఇబ్బంది పడతారు. బట్ సమ్హౌ ఇట్ ఈజ్, నేను అంటాను, ఏ ప్రాంతంలో ఉన్నవాడికి ఆ ప్రాంతం లోపల భాష మీద ఇచ్చేంత గొప్ప ఫ్లెక్సిబిలిటీ కానీ, అంత న్యాయం చేయడం కానీ వేరేవాడు చేయలేడు, వేరేవాడు అంత చేయలేడు. సో దిట్ ఈస్ ద ట్రూ. నేను అమ్మ అనే పిలిచినప్పుడు, మదర్ అని ఇంగ్లీష్లో పిలిచినప్పుడు తేడా ఉంటుంది. సో నా మాతృభాషలో పలికిన దానికి, నా నరాల్లో నుంచి వచ్చిన ఎక్స్ప్రెషన్, ఇది డైరెక్టర్లకు తెలుసు, ప్రొడ్యూసర్లకు కూడా తెలుసు. కానీ వాళ్ళకు లెక్కలు ఉన్నాయి. దానివల్ల చాలామందికి నష్టం జరుగుతుంది, చాలామందికి లాభం జరుగుతుంది. అట్లా. సో ఒక తెలంగాణ నేపథ్యం ఉన్న నటుడిగా మిమ్మల్ని క్వశ్చన్ అడగాలండి సార్. ఇంతకుముందు తెలుగు సినిమాల్లో తెలంగాణ నటీనటులకు అవకాశం కొంతమందికి వచ్చేది, కొంతమందికి రాకపోయేది. కానీ తెలంగాణ నేపథ్యంతో, తెలంగాణ సంస్కృతి, తెలంగాణ యాస, భాషతో సినిమాలు ఈ మధ్యకాలంలో ఎక్కువ వస్తున్నాయి. బలగము, ఫిదా లాంటి సినిమాలు కమర్షియల్గా బిగ్గెస్ట్ సక్సెస్ కూడా సాధించినాయి. ఆ తర్వాత వచ్చిన కొన్ని సినిమాల్లో తెలంగాణ నేపథ్యం అనగానే తాగుడు, ఆ హీరోకి తాగుడు అలవాటు ఉన్నట్టుగా చూపించడం, కొంచెం అవన్నీ చాలా ఇబ్బందికరంగా అనిపించని కొంతమంది తెలంగాణ మేధావులు కానీ చాలామంది అభ్యంతరం వ్యక్తం చేశారు. సో దీని పట్ల మీ స్పందన ఏంటి? సార్, ఎనీ ఆర్ట్ ఇట్ ఈజ్ ఏ ఈస్థెటిక్. మా గురువు ఒక భూతి పదంతో తిట్టేవాడు. చాలామంది గురువులు ఉన్నారు, చాట్ల శ్రీరాములు గారు, ఇట్లా ఒక్కొక్కరు ఒక్కొక్క డిక్షన్ నేర్పించినారు. ఆయన ఆంధ్ర, వాళ్ళంతా తెలుగు మాట్లాడేవాడు. ఆ భూతి పదంలో అందం ఉండేదండి. ఆయన మాస్టర్ మమ్మల్ని తిడితేనే మేము ఆనందంగా ఫీల్ అయ్యేవాళ్ళం. అంటే ద పాయింట్ ఏంటంటే, మీరు అందంగా చూపించేంత వరకు ఏదైనా అందంగా ఉంటుంది, జుగుప్సాకరంగా చూపించేది ఏదైనా కానీ అభ్యంతరకరంగా ఉంటుంది. సో దిస్ ఈజ్ ఆర్ట్. అండ్ ఇది చూసేసి స్పాయిల్ అయ్యేది ఉందనుకోండి, దొంగతనం ఇలా చేయొద్దని దొంగతనం చేసి చూపించే సీన్ ఎందుకండి? అభ్యంతరం అది. మర్డర్ ఇలా చేయొద్దు అని మర్డర్ని నిజంగా చేసి చూపించడం ఎందుకు? రేపు ఇలా చేయొద్దు ఇవి. సో సర్టన్ థింగ్స్ ఏదైతే ఎంత అవాయిడ్ చేస్తే అంత మంచిది.
సో ఆ జుగుప్సకు సంబంధించిన ఏదైనా కానీ మనం అవాయిడ్ చేసుకుంటూ పోవడం అనేది చాలా మంచి విషయం. అది ఏ ప్రాంతమైనా కావచ్చు. సో దట్ ఈజ్ ఆలోచనాపరంగా అవిటితనంగా ఆలోచించే వాళ్ళు వాళ్ళని మార్చలేం మనం. సో బట్ ద థింగ్ ఈజ్, ఏదైనా అందంగా లేదనుకోండి, చూసేవాడే చూడకుండా వెళ్ళిపోతాడు. అప్పుడు తను చేసిన శ్రమ వేస్ట్ కదా. సో కనుక పెద్దగా దీని గురించి పెద్ద వాదించడం అనేది, ఎందుకంటే వీ షుడ్ రిమూవ్ ఇట్. ఇప్పుడు బాగా ఎప్పుడు తిడుతున్న వాళ్ళ దగ్గర ఎందుకుంటామండి? సో అది ఏ ప్రాంతం అయినా కానీ జస్ట్ లివ్ ఇట్ అండ్ తీసి పడేస్తాం అంతే. ఇప్పటివరకు అంటే మీరు చాలా దేశాల్లో నటనలో శిక్షణలో కానీ పొందడానికి చాలా దేశాలు తిరిగారు ఇప్పటివరకు. మీరు ఒక ఫ్రెంచా రష్యన్ ఫ్రెంచ్ అంటే లవ్ చేసి ఒక ఫ్రెంచ్ అమ్మాయిని పెళ్లి చేసుకున్నారండి. లవ్ చేసి అంటే నేను లవ్ అంటే నా వైఫ్ షీఈ్ ఎ ఫ్రెంచ్ లేడీ. తన పేరు సబ్రీనా. తను ఫ్రాన్స్ నుంచి ఇండియాకి వచ్చి మైమ్ నేర్చుకోవడానికి ఉత్సాహం చూపించింది. ఆవిడ అసలు వరల్డ్లో టాప్ మోస్ట్ మైమ్ అంటే ఫ్రెంచ్ కంట్రీ. ఓకే. మార్షల్ మార్సో ఈజ్ అ ఫాదర్ ఆఫ్ మైమ్ అంటాం. ప్యారిస్లో ఉంటుంది. ఈజ్ అ గ్రేట్ పర్సన్. చనిపోయినారు. సో ఆ కంట్రీ నుంచి నా దగ్గరికి వచ్చి మైమ్ నేర్చుకోవాలనుకుంది. సో దెన్ తను ఎయిర్పోర్ట్లో చూసినప్పుడు ఎయిర్పోర్ట్లోనే చెప్పింది నాకు. సో అలా నేను పెళ్లి చేసుకోవాలని నాకు లేదమ్మా, మా ఫాదరు మదర్కి మీ ముగ్గురం, మా తమ్ముడు చెల్లె, నాకంటే మా మధ్యలో గ్యాప్ 10 years, వాళ్ళిద్దరికి పెళ్ళిళ్ళు చేసేసా. నేను నా కోణంలో నేను తిరుగుతున్నాను. బట్ నాకు అనుకూలంగా ఉండేదంటే నేను మ్యారేజ్ చేసుకుంటాను. బట్ మ్యారేజ్ ఈజ్ నాట్, ఐఎమ్ నాట్ ఆపోజిట్ అబౌట్ మ్యారేజ్. బట్ నన్ను ఆర్టిస్ట్గా నాకు ఏవో ఉన్నాయి నేర్చుకోవాలని తిరగాలనుకుంటున్నానంటే దెన్ షీ లైక్డ్ మీ. అండ్ తనే ఇండియాకి వచ్చేసింది. 3 years ఉన్నాం. ఆఫ్టర్ కరోనాగా తర్వాత తను పప్పెటియర్, తోలుబొమ్మల కళాకారు. ఓకే. సో ఇక్కడ పరిస్థితులు ఎట్లా ఉంటాయో ఉండవో, మాకు అప్పుడే కూతురు పుట్టింది. సో నౌ షీఈ్ 8 years. July 22nd 8 years నిండాయి. తను వయలిన్ 2 సంవత్సరాలు వయలిన్ నేర్చుకొని, అది రెగ్యులర్ స్కూల్లోనే వయలిన్, అది మ్యూజిక్ స్కూల్లోనే జాయిన్ అయింది. సో ఇంకా తన కెరియర్ ఎట్లా ఉంటుంది ఇక్కడ అని నేను ఫస్ట్ వాళ్ళని పంపించేసి నేను వస్తానని వాళ్ళని పంపించేశాను. ఓకే. కానీ ఆకాశవాణి తర్వాత గాలి సంపద తర్వాత బలగం, ఇంకా వరుసగా ఇటువైపు కెరీర్ స్టార్ట్ అయింది. సో నేను రావడం పోవడం అలా జరుగుతుంది. వాళ్ళు రావడం పోవడం, కంప్లీట్గా షిఫ్ట్ అయిపోతాం. వాళ్ళు షిఫ్ట్. నన్ను నా కళామ తల్లి నన్ను ఇక్కడనే ఉంచింది. ఓకే సార్. అంటే ఒక మైమ్ ఆర్టిస్ట్గా ఫిట్నెస్ కూడా చాలా ముఖ్యమని అంటే మీ ట్రైనింగ్లో కూడా డెఫినెట్గా ప్రతి ఒక్కరికి ఫిట్నెస్ మీద కూడా మీరు ఫోకస్ చేయాలని చెప్తుంటారు. అంటే ఒక్కొక్క మైమ్ ఆర్టిస్ట్గా మీరు ఫిట్నెస్ మీద ఎంత ఫోకస్ చేస్తారు? మైమ్ ఆర్టిస్ట్కి బాడీ ఈజ్ ఎ ఇన్స్ట్రుమెంట్ అండి. ఎందుకంటే మా కంఠం ఉండదు, ఓన్లీ శరీరమే. తల భాగం నుంచి కాళ్ళు గోరు కూడా నోరే మాట్లాడాలి. సో యూ హ్యావ్ టు వెరీ ఫ్లెక్సిబుల్, వేవ్ మాదిరిగా ఉండాలి. సో ప్రతిదీ మూమెంట్ క్లియర్ ఉండాలి. నేను ఇలా పట్టుకొని ఇలా చేస్తుంటే దారం కూడా కనబడాలి. ఓకే. సో ఎవ్రీథింగ్ డీటెయిల్గా ఉండాలి. అంటే ఎనర్జీ ఫ్లో అవుతున్నట్టు ఉండాలి. అందుకు ప్రతి జాయింట్స్ ఫ్లెక్సిబిలిటీ ఉండాలి. సో ఫింగర్స్ మూమెంట్ కావచ్చు, కానీ కళ్ళ మూమెంట్ కావచ్చు, కానీ ఈవెన్ నా వెంట్రికలు కూడా చెబితే నిలబడాలి ఇలా అనగానే. సో రోమాంచితం. ఓకే. సో యూ కెన్ సీ. ఓకే. సో యువర్ బాడీ షుడ్ కంట్రోల్. సో శరీరం లోపల పంచవాయువులు ఉంటాయి. ప్రాణ, బాణ, వాన, అపాన, ఉపాన వాయు. సో ఈ వాయుల మీద గురించి మీకు అవగాహన ఉండాలి. ఇది అవగాహనకి ఫుడ్ కంట్రోల్ ఉండాలి. సో దీన్ని బట్టి మనము బాడీ ఫ్లెక్సిబిలిటీ, ఏజ్, నీకు ఎంతవరకు ఆ ఐటమ్ చేసే పర్ఫార్మెన్స్ ఎంతవరకు కావాలి. సో అలా ప్రతిదీ ఒక మెజర్మెంట్తో ఉంటుంది. సో నువ్వు ఈ ఒక పూటనే భోజనమా. సో ఐ లెర్న్ హార్స్ రైడింగ్. ఎవ్రీడే ఐ వోకప్ ఎట్ 3 o'clock. రోజు 3 గంటలకు నేను లేస్తాను. సో నేను యాక్టింగ్ వైపు వచ్చాను కనుక ఐఎమ్ లెర్నింగ్ వోకల్ ఆల్సో. తర్వాత 5 నుంచి గ్రౌండ్లో ఉంటాను. అప్ టు 8 వరకు నాది ఫిట్నెస్ ఉంటుంది. సో నువ్వు ఎంత ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. నేను రోజుకి 1 పూట భోజనం చేస్తాను.
ఏదో సందర్భాలు వచ్చినప్పుడు తప్పకుండా పార్టీ, దట్ ఈస్ అ డిఫరెంట్ వే. బట్ అలా చేయాల్సి వచ్చినప్పుడు ఇంకో రోజు ఆపుతాను. సో ఐ హ్యావ్ టు కేర్ అబౌట్ మై ఇన్స్ట్రుమెంట్. ఈ ఇన్స్ట్రుమెంట్ మీకు ఆధీనంలో లేదనుకోండి, మీరు ఎలా చేస్తారు? సో బాడీ ఈజ్ ఎ మెయిన్ టూల్ అండి. బాడీ జాగ్రత్తగా ఉంచుకుంటారా, నువ్వు పర్ఫామ్ లేదా అంతే. ఓకే. ఏ డైట్ ప్లాన్ ఏంటి సార్? సూటబుల్ ఏది తినడం, కాంప్లికేటెడ్ది వెళ్ళకపోవడం. కాంప్లికేటెడ్ మీన్స్ ఇట్స్ ఏ పాయిజన్ ఫర్ హెల్త్. ఇప్పుడు నాకు సూట్ అయినా మీకు సూట్ కాకపోవచ్చు, మీకు సూట్ అయినా నాకు సూట్ కాకపోవచ్చు. సో వీ షుడ్ నో దాట్. మీకు ఏది సూట్ అవుతుందో మీకే తెలుసు. బికాస్ ఎవ్రీ పర్సన్ జీన్స్ ఈజ్ డిఫరెంట్, ప్లేస్ ఈజ్ డిఫరెంట్. సో ఆ అనాటమీకి తగ్గట్టుగా స్పోర్ట్స్ మ్యాన్ ఈజ్ అ డిఫరెంట్ డైట్, ఆర్టిస్ట్ ఈజ్ డిఫరెంట్. సాత్వికం ఈజ్ అ గుడ్ వన్. మజిల్స్ రావాలి, దే కెన్ యాడ్ సమ్ మీట్, బట్ యూ కెన్ యాడ్ అ ప్రోటీన్ ఫుడ్. వెజిటేబుల్స్ ఈజ్ ఎ వెరీ గుడ్ వన్. దట్స్ ఇట్. మీరు వెజిటేరియన్ అండి? నేను వెజిటేరియన్. వీగనా వెజిటేరియన్? వెజిటేరియన్. ఓకే. ఏంటంటే ఆ డైట్ ప్లాన్ వేరే వాళ్ళకు కూడా ఇస్తుంటారా మీరు? ఎవరైనా అంటే నాకు చాలామంది గురువుల దగ్గర నేను నేర్చుకోవడం వల్ల దే గివెన్ మీ సర్టెన్ ఎక్స్పీరియన్స్. సో ఆ అనుభవంతో చెప్తుంటాను. బట్ నాట్ ప్రొఫెషనల్లీ ఎన్ని క్యాలరీస్ ఇంత ఈ కప్పు అని ఆ బాపతి కాదండి. సో మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. కలరీపైట్ మార్షల్ ఆర్ట్స్ గురువు దగ్గరికి వెళ్ళి నేను నేర్చుకుంటున్నాను. మర్మస్థానం 108 మర్మస్థానాలు ఉంటాయి. ఎక్కడ పాయింట్ పెడితే ఎక్కడ ఆక్సిజన్ ఓపెన్ కావడం, భారతీయుడు సినిమాలు అవన్నీ ప్యాషనెట్గా నేను వెళ్ళి నేర్చుకున్నాను. వెళ్ళినప్పుడు గురువుగారిని అడిగాను అనమాట, గురుజీ నేను గాల్లో వెళ్ళి కిక్ కొడుతున్నాను, అన్నీ బాగున్నాయి, నా డైట్ ప్లాన్ ఏంటి, ఎప్పుడు తినాలి, ఎప్పుడు పడుకోవాలి అని అంటే, నిద్ర వచ్చినప్పుడు పడుకో, ఆకలి వేసినప్పుడు తిను. అండ్ తిన్నుడు అంటే కడుపు ఇది ట్యాంకర్గా నువ్వు నింపడం కాదు, జస్ట్ ఆకలిని తీర్చడం తిను. దట్ హీ సెడ్. దాంట్లో చాలా అర్థం ఉంది. సో సూర్యాస్తం తర్వాత నువ్వేం తినకు, నిద్ర వచ్చినప్పుడు పడుకో. బాడీ నీడ్స్ రెస్ట్, అందుకే నిద్ర వస్తుంది నీకు. సో ఆకలి వస్తుంది, దాహం వేస్తుంది, రెస్పాండ్ ఫర్ యువర్ బాడీ. దాహం వేస్తుందని చెప్పి కూల్ డ్రింక్ తాగకు, నీళ్ళనే తాగు. సో బికాస్ నీ వాయువులు లోపల వినిమయం అవుతున్నప్పుడు డ్రై అవుతుంది. సో యు నీడ్. సో అందుకే ఈవెన్ యోగులు కమండలం ఎందుకు పట్టుకుంటారో తెలుసా? వాళ్ళు శ్వాస నిలుపుతారు. నిలిపినప్పుడు లోపల ఉన్నటువంటి శ్వాస ఆగి కంఠ నుంచి పేగులకు అప్ అండ్ డౌన్ అవుతుంటుంది, అది డ్రై అవుతుంది. సో అందుకే వాళ్ళు కమండలం మళ్ళీ నీళ్ళు తాగుతారు. ఓకే. సో కొంచెం నీళ్ళు తాగి పచ్చదనం చేసుకుంటారు. సో వెట్ కావడం వల్ల స్ట్రెచ్ అవుతుంది. అందుకే నార్త్ ఈస్ట్ మనం యూరోప్ కంట్రీస్కి వెళ్తే దే విల్ డ్రింక్ సూప్, హాట్ సూప్, దాంట్లో బటర్ ఎక్కువ వేసి ఉంటుంది. సో వాళ్ళు మీట్ ఎక్కువ తింటారు కనుక ఇవి ఓపెన్ అవుతాయి. సో దే విల్ ఈట్. సో మన ఫుడ్ సిస్టమ్ ఎవ్రీథింగ్ లోపలికి వెళ్ళడానికి ఏం చేయాలి, ఒక మెథడ్ ఉంది మనకి. ఈ ప్రాంతం వాడికి అలా ఉంది, ఇంకో ప్రాంతం కాశ్మీర్ అయితే ఒక తిరిగా ఉంటుంది, నార్త్ ఈస్ట్ వైపు ఒక తిరిగా ఉంది, సౌత్ వైపు ఒక తిరిగా ఉంటుంది, వీట్ ఒక రైస్ ఒక. సో ఈట్ అకార్డింగ్ టు యువర్ నీ ప్రొఫెషన్ తగ్గట్టుగా తినమని చెప్తాను. మీరు ఎక్కడో చదివాను, చూశాను సార్ నేను. మా జపాన్లో మీరు ఒక 41 రోజులు 2 టమాటాలు తీసుకొని ఉన్నారంట డైలీ. మీ ఫుడ్ 2 టమాటాలేనంట. ఏంటి సార్, ఏంటి అది అసలు ఎందుకు జరిగింది అలా? ఇది బాడీ అండ్ మూమెంట్ వర్క్షాప్ అని వరల్డ్లో స్కాలర్షిప్ ఇస్తారు. ఐ గాట్ దట్ స్కాలర్షిప్. మిన్ తనాకా ఈజ్ ఎ బూటో డాన్సర్. సో మేము అందరం ఉన్నప్పుడు మిన్ గురు ఏం చేస్తున్నాడంటే ఈజ్ 2 టమాటాస్ తింటున్నాడు అతను. సో మిన్ చలో వీల్ హ్యావింగ్ ఎ డిన్నర్ అంటే, దిస్ ఈజ్ మై డిన్నర్. ఓ టమాటోస్ అని డిన్నరా అని అంటే, పక్కనే అతని వైఫ్ ఉంది. అతను బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నరు ఇదే టమాటోస్ ఉంది. అదేంటి పొద్దునుంచి ఏం తినలేదా అంటే, నో నాట్ ఎట్ ఆల్. అంటే ఆల్రెడీ 15 రోజులైంది అతను అలా ఉండి అని. మరి ఎలా అంటే, మరి అలా అన్నాడు. సో అతని షో ఉంది నెక్స్ట్. అతని షో చూసాం. అతని బాడీ మూవ్మెంట్ చేస్తుంటే ఒక ఫీల్డ్లో ఒక హార్స్ వచ్చి లిటరల్గా ఏడ్చింది. ఓకే. సో బూటో డాన్స్ ఒక రైస్ ఫీల్డ్లో. సో అంత రిగరస్గా నర్వ్స్ కూడా బయటకు వస్తుంటాయి. ఇలా అంటే ఇప్పుడు మీకు రోమాంచితం చూసినట్టుగానే ఇలా నర్వ్స్ కూడా బయటకు వస్తుంటాయి.
సో హయ్యెస్ట్ లెవెల్. సో అంతగా ఉంటుంది. ఇది ఎక్కడ నేర్చుకున్నాడు తెలుసా? అతను ఇండియాలో నేర్చుకున్నాడు అని అన్నాడు. ఓకే. యాజ్ ఎ ఇండియన్ డూ వాంట్ టు ట్రై అంటే మన ఇండియా అనేసరికి ఐఎమ్ రెడీ, నేను కూడా ట్రై చేస్తానని. సో ఇప్పటి నుంచే స్టార్ట్ చేయి. దెన్ అయితే ఒక్కొక్క టమాటా తిన్నాను. నెక్స్ట్ డే పొద్దున్న లేవగానే ఆకలి, అలవాట్లేదు కదా. సో యా గో టిప్ వేసుకొని టీ తాగాం వితౌట్ షుగర్, వాటర్ అంతే. మధ్యాహ్నం మళ్ళీ రాత్రి ఫస్ట్ రోజు చాలా ఇబ్బందిగా అయింది. సెకండ్ రోజుకి నేను చచ్చిపోతానని అనుకున్నాను. బట్ అనుకుంటూ నేను పనిలోకి వెళ్ళేవాడిని. 2.5 hours నాన్ స్టాపింగ్ జంపింగ్, 1 hour మూమెంట్ క్లాసు అండ్ పొలం పనులు ఉంటాయి ఈ వర్క్షాప్లో. సో అయినా వెళ్తుండేవాడిని. ఇదేంది, నేను ఎందుకు వచ్చా? టమాటాలు తినడానికి జపాన్కి వచ్చానా? ఏంది ఇది, నా బతికేంది, ఈయనే నా సమాధి కట్టేస్తారా పోయి అని అనుకుంటూ నడిచేవాడిని. బట్ నడుస్తున్నాను కదా, వై షుడ్ ఐ గివ్ టు నెగిటివ్ కమెంట్స్ ఎందుకు బాడీకి? లెట్స్ సీ. సో ఆ ఉన్న ఎనర్జీని హౌ టు కంట్రోల్ ది ల్యాండ్. సో బాడీలో శరీరం కొవ్వు కరుగుతూ మీకు ఎనర్జీ వస్తుంది. మామూలుగా హార్ట్ బీట్ సౌండ్ మీరు వింటారు కదా, మనం వింటాం కదా పరిగెత్తితే. కానీ మేము పడుకున్నప్పుడు బ్రెయిన్కి బ్లడ్ సర్క్యులేషన్ సౌండ్స్ వినేవాడిని నేను. సో లైటర్ వెయిట్, ఇట్స్ ఎ డిఫరెంట్. భూమిలో కంప్లీట్గా పాతి పెట్టడం, వాటర్ లోపల ఫ్లోటింగ్లో వెళ్ళిపోవడం, ఇవన్నీ ఎక్సర్సైజ్లో పార్ట్స్ ఉండే. సో దే యూస్ టు రిలాక్స్ ఆల్సో హోల్ బాడీ. సో అగైన్ వీ గెట్ ద ఎనర్జీ. సో ఆ వాతావరణానికి అది కరెక్ట్. సో అలా 41 రోజులు ఉన్నాను. 82 kgs ఉన్నవాడిని 68 kg తగ్గాను. ఓకే. అంటే మీరు డబ్బింగ్ ఆర్టిస్ట్ కూడా చేశారు కదా సార్? డబ్బింగ్ ఆర్టిస్టు, మైమ్, నెక్స్ట్ యాక్టింగ్, అంటే ఇంత మల్టీ టాలెంటెడ్ అనమాట. సో మీ ఫోకస్ మొత్తం దేని మీద ఉంటుంది వీటిలో? వన్ ఆఫ్ మై టీచర్ టోనీ మ్యాంట్నోర్ సెట్ ఓన్లీ వన్ థింగ్, నటుడిగా నువ్వేం చేయగలుగుతావు చేయి. యు ఆర్ యాక్టర్, యు ఆర్ మైమ్ ఆర్టిస్ట్. సో మైమ్ ఆర్టిస్ట్ కెన్ డూ ఎనీథింగ్. నీకు అన్నీ ఉంటాయి. సో యూ డూ ఇట్. బట్ నీలో ఆర్ట్ ఫామ్ తోటి ఎదుటి వాళ్ళని సంతోషపెట్టు. దట్స్ ఇట్. బయట ప్రొఫెషనల్ దృష్టిలో వేరే వాళ్ళని నేను వేరే విధానం చూస్తే చూడొచ్చు కాక, కానీ నీ కళతో నువ్వు వాళ్ళని ఎదుటి వాళ్ళని సన్మోహపరిచే అవకాశం నీకు వస్తే నువ్వు చెయ్యి. ఓకే. సో దట్ ఈస్ మై గోల్. సో నేను ఆర్టిస్ట్గా నన్ను నేను మలుచుకున్నాను. నేను చచ్చిపోయేటప్పుడు ఆర్టిస్ట్గా చచ్చిపోవాలి అంతే, ఇంకేమీ లేదు. సో ఈ ఫీల్డా ఆ ఫీల్డా, దట్స్ ఐ గాట్ ఏ వన్. ఇప్పుడు నా కంఠం బాగుందని ఒక డైరెక్టర్ వినేసి మాకు కొంచెం డబ్బింగ్ చెప్పరా అన్నప్పుడు వై నాట్? ఏమో నేను థియేటర్స్ చేసా, అందులో వాయిస్ కూడా ఉంటుంది. సో దెన్ వెళ్ళాను. సో నేను మైమ్ ఆర్టిస్ట్ అంటే ఎవడు వచ్చి నా పాటలు చెప్పనివాడు, యూ హ్యావ్ టు డూ పీజీ. మైమ్ మీద పీజీ సబ్జెక్ట్ లేదు. అందుకోసం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో నేను థియేటర్స్ పీజీ చేశాను. పీజీలో ఒక మైమే చెప్పరుగా, మైమ్ అసలు సబ్జెక్ట్ లేదు. సో దెన్ ఐ లెర్న్ ఆల్ థియేటర్ బ్యాక్గ్రౌండ్, హిస్టరీ, ఇండియన్ హిస్టరీ, ఫోక్లోర్ హిస్టరీ. సో అట్లన్నీ చదవాల్సి వచ్చింది. సో ఎవ్రీథింగ్ ఇట్స్ ఎ వన్ పార్ట్ అండి. సో ఇప్పుడు ఏ ఫీల్డ్లో ఒక హైయెస్ట్ స్థాయికి వెళ్తే ఆ వ్యక్తికి మిగతా అన్నిటికీ కనెక్షన్ ఉంటుంది. సో యాజ్ అన్ ఆర్టిస్ట్గా పెయింటింగ్ మీద కనెక్టింగ్ ఉండాలి, లైటింగ్ మీద ఉండాలి, క్రాఫ్ట్ మీద ఉండాలి, కాస్ట్యూమ్ మీద ఉండాలి, మేకప్ మీద ఉండాలి, ఎడిటింగ్ మీద ఉండాలి, ఫోటోగ్రఫీ మీద ఉండాలి, వాయిస్ మీద ఉండాలి. ఇవన్నీ కలిపి ఒక ప్రొడక్షన్ చేయగలిగేటువంటి సామర్థ్యం కలిగి ఉండాలి. సో ఇట్స్ ఏ బిగ్ థింగ్. సో ఎవ్రీ డే యూ నీడ్ టు షార్పెనింగ్, అదర్వైజ్ ఇట్ వోంట్ కమ్ వన్ డే. సో ఫిట్నెస్ అనేసరికి గుర్తొచ్చింది, మీరు రెగ్యులర్గా కేబీఆర్ పార్క్లో మీరు కూడా కనిపిస్తుంటారు. నేను కూడా కేబీఆర్ పార్క్ వాకింగ్కి వస్తున్నాను. అక్కడ రాజుగారు మీరు ఎక్కువ కలిసి కనిపిస్తుంటారు. రాజుగారు ఏదో పుషప్స్ సంథింగ్ వర్కౌట్స్ చేస్తుంటే మీరు కొన్ని సజెషన్స్ ఇస్తున్నట్టుగా కనిపిస్తుంటుంది ఆయన. సో రాజుగారితో అంటే బికాజ్ దిల్ రాజు గారు ఏంటంటే ఐ నో సమ్ టెక్నిక్స్ అండి. దెన్ చిన్న టెక్నిక్స్. సో రాజుగారు ఇష్టపడ్డారు. సో పరిచయం అవ్వడం, సంథింగ్ ఐ హెల్ప్, దట్స్ ఇట్. అంతేనా? ఇంకా ఇండస్ట్రీలో ఎవరైనా సజెషన్స్ అడుగుతుంటారు మిమ్మల్ని? చాలా మంది తెలిసిన వాళ్ళు అందరూ అడుగుతారండి. తెలిసిన వాళ్ళు అడుగుతుంటారు, నాకు తెలిసింది చెప్తుంటాను. దట్స్ ఇట్. సో అంటే సినిమాలో క్యారెక్టర్స్ వైజ్ ఆలోచిస్తే మీకు ఎలాంటి క్యారెక్టర్లు చేయాలని ఉంది?
అంటే మీకు వస్తున్న క్యారెక్టర్స్ కాకుండా ఎలాంటి క్యారెక్టర్ మీకంటూ ఇలాంటి క్యారెక్టర్స్ చేస్తే బాగుంటుంది అని నాకు ఇది చాలామంది అడుగుతుంటారు, బట్ నాకేమనిపిస్తుంది సార్ అంటే నేను బ్లాంక్గా ఉండాలి. ఓకే. నేను ఎదుటి వాళ్ళ లోపల ఒక మట్టి ముద్దగా ఉండాలి. వాడు నన్ను ఏ విధంగా తయారు చేయగలిగితే అంత ఫ్లెక్సిబిలిటీ నాలో ఉండాలి. నేను ఇలాగే ఉంటానంటే వేరేవాడు అది చేయడానికి వచ్చినప్పుడు నేను విరిగిపోతాను, నేను చేయలేను. సో ఎంత ఫ్లెక్సిబిలిటీగా నేను తయారవుతే అంత ఆర్టిస్ట్గా ఫైన్ ట్యూన్ అని అర్థం. నేను ఆనాడు ఇదే చేయగలుగుతాను అన్నాడు నేను నాలో ఏదో ఇగో వచ్చినట్టు లెక్క, లేకపోతే ఆ ఫ్లెక్సిబిలిటీ పోయినట్టు లెక్క. సో దెర్ ఈజ్ నన్ను ఎంత గొప్పగా చేసే శిల్పి కోసం ఎదురు చూస్తున్నాను నేను. ఓకే. ఆ శిల్పి ఎలా ఉన్నాడు అతని కోసం. ఇప్పుడు శిల్పి వెతుకుతుంటాడు గుట్టల లోపల ఒక మంచి రాయి కోసం. సోమశిల అంటారు, ఏది గుళ్ళో పెట్టేది, మామూలుగా ఉండేది బండ రాయి అంటారు, కానీ గుళ్ళో ఇది ఇంతదే 100 కేజీలు ఉంటుంది. సో అలాంటి శిలను కావాలని కోరుకుంటాం. అలాంటి రాయి తీసేసి బయట తొక్కే దగ్గర వేసి అనుకోండి రాయి బాధపడుతుంది. సో అలాంటి రాయి చెక్కగలిగేటువంటి శిల్పి కోసం చూస్తుంటుంది. సో ఐఎమ్ సెర్చింగ్ అండి. అంటే మీలాంటి అంటే నటన గురించి అన్ని మెలకువలు తెలిసిన ఆర్టిస్టులు మీలాంటి ఆర్టిస్టులు పెట్టుకుంటే డైరెక్టర్ కూడా ఖచ్చితంగా ప్రొడ్యూసర్స్ కూడా లాభమేగా. అవును, అడ్వాంటేజ్ అవుతుంది డైరెక్టర్స్ కైనా. ఒక 3 రోజుల్లో షూట్ కావాల్సింది 2 days 1 dayలోనే అయిపోతుంది. సో ఇది ఎంతవరకు మీకు హెల్ప్ అవుతుంది మీ కెరీర్కి? డెఫినెట్లీ హెల్ప్ అవుతుంది. బికాజ్ ఆ కోణంలో వాళ్ళు ఆలోచిస్తే డెఫినెట్లీ అవుతుంది. అండ్ వీ విల్ ఇంప్రవైజ్ అండ్ సీన్ని బాగా పండించడానికి వాళ్ళకి తోడ్పాటులో ఉండడానికి మేము పడతాం. అండ్ వాళ్ళ ఆలోచన దాన్ని తొందరగా అర్థం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. సో అంటిల్ అన్లెస్ వాళ్ళు అప్రూవ్ చేయనంత వరకు మేమేం మాట్లాడాం కదా. సో వాళ్ళని అర్థం చేసుకోవడానికి మేము తొందరగా ఉపయోగపడతాం. ఫస్ట్ థింగ్, ఎప్పుడైనా వాళ్ళ సజెషన్స్ అడిగితే ఇవ్వడానికి మా అనుభవం యాడ్ అవుతుంది. అంటే తెలుగు నేర్పించాల్సిన పని లేదు, క్యారెక్టర్ గురించి చెప్పి ఇలా చేయాలి చెప్పాల్సిన పని లేదు, మీకు క్యారెక్టర్స్ చాలా దాన్ని అల్లుకొని చేసేస్తారు మీరు. ఎస్ ఎస్. సో రైట్ సార్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ యువర్ వాల్యుబుల్ టైం. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. రైట్. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు? మార్నింగ్ తీసుకెళ్ళాడంటే కొట్టి పడేస్తాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.